ఎదుటివాడిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే, ఎదుటివాడిని మనం ట్రీట్ చేయకపోతే, ఎదుటివాడిని మనం హర్ట్ చేస్తే వాళ్ళు బ్రేక్ అవుతారు. అందుకని జాగ్రత్తగా ఎదుటివాడితో హ్యూమన్ రిలేషన్స్లో చక్కగా మాట్లాడాలి, స్మైల్ చేయాలి, తను చేసినట్టుగా చక్కగా హ్యూమన్ రిలేషన్స్లో ఫస్ట్ స్టెప్ స్మైల్. నవ్వెందుకు నవ్వాలి. ఆ తర్వాత ఎదుటివాడిని హర్ట్ చేయకుండా మాట్లాడాలి, అంతే కదా. ఇప్పుడు నీకు హ్యూమన్ రిలేషన్స్ సార్ మంచిగా మాట్లాడాలి, ఎదుటివాడిని విమర్శించకూడదు, కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఇది నీకు ఇస్తాను, నువ్వు దీన్ని అప్పుడక్కడ నేను చూసుకుంటే ఏంటి బెండ్ అవుతుంది. నువ్వు ఎదుటివాడిని తిడతావా మీ ఫ్రెండ్స్ని? ప్లేయింగ్ కార్డ్కి ఎన్ని సైడ్స్ ఉంటాయండి? ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్, 1 2 ఒకటి. అయితే మన దగ్గర ఉండే కార్డుకి 4 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4. 1 2 3 4. ఎన్ని డైమండ్స్ ఉన్నాయి? 1. ఇటువైపు 4 ఉన్నాయి. ఇటు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇటువైపు 4. అప్పటికప్పుడా అనగానే ఇటువైపు 3. 1 2 3. ఇటువైపు 6. 1 2 3 4 5 6. చూసారా? 1 4 3 6. 6 కార్డ్స్ ఉన్నాయి. 6 కార్డ్స్లో ఒకళ్ళు 5 డిగ్రీ చేశారు, పట్టుకో. ఒకళ్ళు 1 డిగ్రీ చేశారు. ఈ నలుగురికి మాత్రం ఈ పల్లెటూరులో ఉన్న ఎవరు చదువుకోవట్లేదు. ఈ చదువుకోనప్పుడు ఈ 1 డిగ్రీ చేసినట్టు ఏం చేశాడంటే, నేను అంతగానే చదివించాలి, ఇలా చదువు నేర్పించాలని చెప్పి వాడు వచ్చాడు. వాడు రాగానే ఈడెవడో వస్తే నేను చదువుకునేదని చెప్పి ఈడు వెళ్ళిపోయాడు. వాడికి బాగా ఈగో ఎక్కువైన తర్వాత ఈడేం చేశాడంటే, బాగా అందరినీ చదివించి అందరికీ ఒక్కో డిగ్రీ వచ్చేటట్టుగా తయారు చేశాడు. అందరికీ ఒక్కో డిగ్రీ వచ్చింది. ఓకేనా? అసలు వీడు చదివిస్తారా 1 డిగ్రీ వచ్చింది, నేను 5 డిగ్రీలు చదివిస్తానని చెప్పి వీడు 5వ నెంబర్లో 5 డిగ్రీలు చెప్పడానికి వచ్చాడు. కానీ వాడు రాగానే ఈ 1 డిగ్రీ వాడు హర్ట్ అయ్యాడు, వాడు వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈడేంటి వెళ్ళిపోయాడు అది ఇది చెప్పి ఆ ఊరు మొత్తం బాగా కష్టపడి చదువుకొని అందులో 5 డిగ్రీలు తయారు చేశాడు. పాలలాగా స్వచ్ఛంగా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేని నలుగురు కొన్నాడు. వెళ్ళిపోతే ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడితే మిగతా వాళ్ళతో తిరుగుతూ ఉంటే మన తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు వాడితో కూడితే వీడియో వాడవుతాడు అని ఒక సామెత. ఆ సామెత ప్రకారం 6 రోజులు వీడితో కలిసి తిరిగేసరికి మిగతా వాడు కూడా ఒక్కొక్క చెడ్డవాడు వచ్చాడు. వీడి చెడ్డవాడిని మిగతా వాడికి అందించేశాడు. అయితే ఇంకో కొంతకాలం అయ్యేసరికి 5 బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లలకి చేసి చూపించేటప్పుడు 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అని అడిగితే బాగా చదవకపోవడం, స్కూల్ కొట్టడం, అబద్ధాలు చెప్పడం, ఈ వాడతాను చెప్పిస్తాం, వాడే చెప్తారు అవన్నీ ఉండకూడదు అని 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు వచ్చి చేరారు. అప్పుడు ఈ 1 బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు ఏం చేశాడంటే, నాకు 1 బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, స్కూల్లో టీచర్లు చెప్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ తెలుపుతున్నారు, పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలుపుతున్నారు అని చెప్పి వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే 5 బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. అప్పుడు నా జీవితం పనికి రాకుండా పోతుంది, వద్దు బాగుంటుందని తెలిపారు. వాళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ మన తెలుగులో సామెత ప్రకారం 6 నెలలు వాడితో కూర్చొని వీడియో వాళ్ళు సామెత ప్రకారం 6 వారాలు వీటితో కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళతో 5 మంది పెట్టాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మంచి అలవాటు ఉన్న వాళ్ళకి స్నేహం చేయండి, చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి అని.
సిచ్యుయేషన్ బట్టి మన స్ట్రాటజీ మార్చుకుంటూ ఉండాలి. సిచ్యుయేషన్ బట్టి మనం స్ట్రాటజీ మార్చగలం. ఇలా చూడచ్చు. అల్వేలికి కొత్తగా పెళ్ళయింది. 150 కేజీల బరువు, చాలా బుద్ధిగా ఉంటుంది. అయితే ఒకరోజు డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చొని అలంకరణ చేసుకుంటూ ఏమండి అండి. ఆయన పరిగెత్తున ఏంటి అల్వేలు ఏమండి, నేను అందంగా ఉన్నాను కదా, సూపర్గా ఉన్నాను. ఇంతకుముందు కాదు అనేసరికి దిబిడైపోయింది. అందుకనే అబ్బో చాలా బాగున్నాను, నేను సన్నగా నాజీగా ఉన్నాను కదండి అని. అవును సూపర్, పెరుగుతే కాదు అనగానే ఇంకా ఆనందంతో ఉబ్బి తగ్గిపోయింది. ఏమండి, ఈ ఆనందకరమైన సమయంలో నాకు ఐస్ క్రీమ్ తినాలి ఉందండి. ఓ తిను, దానికి అభ్యంతరం. అయితే నన్ను ఎత్తుకొని అక్కడ ఫ్రిడ్జ్ దగ్గరికి చివరిలో నా ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళండి అంట. షాక్ తిన్నాడు. ఎత్తుకు వెళ్తే ఏమైపోతుంది, అప్పడం అయిపోతుంది. అందుకని వద్దొద్దు, అల్వేలు ఇక్కడే ఉండు, నువ్వు కదలొద్దు, నేనే వెళ్ళి ఫ్రిడ్జ్ను మోసుకొస్తాయి ఇక్కడ కన్నా అనే ఫ్రిడ్జ్ అయిపోయింది. అంటే సిచ్యుయేషన్ శృతిమించిపోతుందని స్ట్రాటజీని మార్చుకున్నాడు. అలాగా సందర్భాన్ని బట్టి మనం అనుకున్న పనిని స్ట్రాటజీ మార్చుకోవాలి. అలాంటిది నా దగ్గర ఇప్పుడు మీ పేడలు ఉంది చూడండి, ఇలా పట్టుకోండి. ఎల్లో ఉంది, ఎల్లో వైపు చూపించండి. టెన్షన్ వస్తుంది. టెన్షన్ ఎక్కువ బాగా పెరిగిపోతుంది. హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్తో కానీ వస్తుంది. డాక్టర్ గారు నా పరిస్థితి ఏమిటంటే సిద్ధిలాసంగా ఉంటాడు. డాక్టర్ 3 ప్రికాషన్స్ చెప్తాడు. టైం టు టైం డాక్టర్ చెకప్, ఫుడ్ కంట్రోల్, ఆహార నియమాలు పాటించాలి, పాజిటివ్ థింకింగ్. ఫుడ్ కంట్రోల్లో ఉంటుంది, ఆహార నియమాలు పాటిస్తాడు. కానీ ఎంతకాలం ఈ మందులు వేసుకోవడం కాదు, చెకప్, ఈ ఫుడ్ కంట్రోల్ అని నెగిటివ్గా ఆలోచిస్తే మర్చిపోతాడు. అలా కాకుండా డాక్టర్ చూపించుకుంటున్నా, టాబ్లెట్లు వేసుకుంటున్నా, ఫుడ్ కంట్రోల్లో ఉంది, నాకేంటి భయం అని పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఆ మనిషి జీవితాంతం హెల్దీగా హ్యాపీగా ఉంటాడు. అది నా దగ్గర 3 థాట్లు ఉన్నాయి. ఒకటి దానికంటే చిన్నది, రెండోది దానికంటే ఇంకొంచెం చిన్నది, మూడోది. దీనికి ఒక కథ చెప్తున్నాం. సాధారణ అనగా ఒక రాజు, ఆ రాజుకి 3 కొడుకులు. 1, 2, 3. వీడు ఏ కొడుకండి? అక్కడే పప్పులో కాలేశాడు. వీడు చిన్న కొడుకు, 4 కొడుకులో కొడుకే ఉన్నాడు మామూలుగా. వీడు పెద్ద కొడుకు పొట్టిగా ఉన్నాడు, 4. అయితే రెండో వాడు మాత్రం మీడియంగా ఉన్నాడు. అయితే వీడు అలాగా మార్కెట్లోకి వెళ్తే ప్రతి వాళ్ళు చార్జ్ చేస్తూనే ఎక్కడ చేస్తున్నారు. వీటిని పొట్టి కూడా ఇంకా అంటున్నారు. అంటే వాళ్ళు రాజు కొడుకులుగా షేప్ ఏం చేయాలని ఆలోచించి ఊరి బయట అడవిలోని ఒక సాగు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాడు ఈజీగా.
అని చెప్పేసి గుర్ర వేసుకొని ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన తప్పు చేసుకున్నాడు. ఆయన కాళ్ళ వేళ పడ్డారు. మన కథలో చదువుతాం కదా, కాళ్ళ వేళ పడ్డారని. అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? కాళ్ళ వేళ పడ్డవాడికి కాళ్ళ మీద పడి వేళ్ళు లాగడం. దానికి వాడు తప్పు చేసుకుని కీళ్ళని బీసుకుని ఉంటాయి కదా, కాళ్ళ మీద పడి వేళ్ళు లాగగానే రిలాక్స్ అయ్యి బాబా వస్తారా ఏమి కోరికారంట. స్వామి నేను బయటకు వెళ్తే కాళ్ళు చెట్టు అని ఏర్పాటు చేస్తున్నారు. మా అన్న ఏమో పొట్టి ముడకాయ అంటున్నారు. మాకు చాలా షేర్గా ఉంది, మాకు ఏమైనా మార్గం చెప్పండి అని. సరే అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఇంటికి వెళ్ళండి, ఒక గదిలోకి వెళ్ళండి, తలుపులేసేయండి, యోగాలాగా కాళ్ళు తల ఎలాగా ఆడించండి. అప్పుడే కదా అప్పుడే 3 సార్లు చదివి మా మ్యాజిక్ మంత్రం కాళ్ళు జాడించండి, ఏం జరుగుతుందో చూడండి. అలాగే మరి గుర్రాల మీద మళ్ళీ అని వచ్చేసారు. వచ్చేసి ఒక గదిలోకి వెళ్ళారు, తలుపులేసుకున్నారు. ఈ పొట్టిగా ఉండే పెద్ద కొడుకు కాళ్ళు తల సమానం చేశాడు. ఆబ్రేకదాబ్రా. ఆ గురుగారు ఏం చెప్తారంటే, పట్టాభిరామ్ గారు ఏం చెప్పారంటే, ఆబ్రేకదాబ్రా ఏంటండి, దాని అర్థం ఏంటండి అంటే, ఈ మాటకి అర్థం ఏమీ లేదు అని అర్థం. సరే, కాళ్ళు జాడించారు. జాడించగానే వాళ్ళు ముగ్గురు ఈక్వల్ అయ్యారు. ముగ్గురు ఈక్వల్ అయ్యారు. 1, 2, 3. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వెళ్తే కనిపించిన వాళ్ళ ఈ క్వశ్చన్ మార్క్ మహారాష్ట్రని, బాబు వీళ్ళు చిన్నవాడు ఎవరు పెద్దవాడు ఎవరు అని అడగడం మొదలు. ఇంతకుముందే నేను పెద్దవాడు పొట్టిగా ఉంటాడు, చిన్నవాడు పొడిగా ఉంటాడని తెలుసు. ఇప్పుడు ముగ్గురు ఈక్వల్ ఉండేసరికి ఎవడెవడో తెలియట్లేదు. అప్పుడే బాగుంది అని చెప్పి మళ్ళీ వీళ్ళు గదిలోకి వెళ్ళి అప్పటికలాభరాన్ని 3 సార్లు జరిగి కాళ్ళు జాడించారు. ఎవరి సైజులో వాళ్ళు వచ్చేసి నెగిటివ్ ఐటమ్ మ్యాచ్ బాక్స్ ఐటమ్. నా దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంది, పొలాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ బాక్స్ ఏమో మనం బ్రైట్, ఈ పొలాలేమో మన ఆలోచన సాగి పాజిటివ్ థింకింగ్ అని. అయితే చాలామందికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, బుర్రలోని చెడు ఆలోచనలు ఉంటాయి. చెడు ఆలోచనలు ఉంటే వాటిని మనం తీసేయాలి. తీసేయాలంటే ఇప్పుడు ఈ బుర్ర అనే అగ్గిపెట్టలో ఉన్న ఈ పొలాలు, నెగిటివ్ థింకింగ్ అనే పొలాలని నేను దీని మీద ఈ క్లాత్ వేసి తీసేస్తాను. మోటివేషన్ అనే క్లాత్ వేసి తీసేస్తాను. ఎట్లా ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి తీసేసాను, నేను మూసేసాను. నెగిటివ్ ఆలోచన ఎక్కడ ఉన్నాయి? ఒకసారి దొరకండి, అది ఇక్కడికే వచ్చినాయి. ఏం లేదు, అవునా నెగిటివ్ ఆలోచనలు బుర్రలో ఉన్నాయి. ఈ మోటివేషన్ అనేది ఖర్చుకు నేను మీద వేసాను. ఈ మోటివేషన్ పని ఈ నెగిటివ్ ఆలోచనలు బుర్రలోంచి తీసేసాను. ఇక్కడికి వచ్చేసి ఇది మూసాను, దాంట్లో లేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నెగిటివ్ ఆలోచనలు బుర్రలో ఉంటే తీసేయడం కాదు, పాజిటివ్ ఆలోచనలతో బుర్రను నింపుకోండి. అప్పుడు నెగిటివ్ ఆలోచనలకి బుర్రలో స్థానం ఉండదు, అందుకనే రావు, వాటికి ఠికాణా ఉండదు. అంచేత పాజిటివ్ ఆలోచనలతో మనం బుర్ర నింపుకుంటే నెగిటివ్ ఆలోచనలకే ప్లేస్ ఉంది, కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, నా దగ్గర ఒక కార్డు. ఈ బ్యాలెన్స్ చేయడం అనేది మన జీవితంలో బ్యాలెన్సింగ్ ఉంటే మనం ఏ వస్తువునైనా బ్యాలెన్స్ చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయొచ్చు. దీన్ని నేను దీని మీద బ్యాలెన్స్ చేస్తున్నాను. బాటమ్ కార్డ్ ఏంటి? బాటమ్ కార్డ్ చెప్పండి. ఇది టాప్ కార్డ్ తీసుకున్నాను. టాప్ కార్డు
టాప్ కార్డ్ క్వీన్. ఇది పెట్టేస్తున్నా, దీన్ని స్ప్రెడ్ చేస్తున్నా. సెంటర్ కార్డ్ క్వీన్. అంటే ఈ 3 కార్డులు క్వీన్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాటమ్ కార్డు క్వీన్. ఇది చూడండి, టాప్ కార్డ్ క్వీన్. సెంటర్ కార్డ్ క్వీన్. చూడండి 1 2 3. ఒకటి 2 3. ఇది బాగుందా? ఇది ఆగండి. నెగిటివ్ మ్యాచ్ బాక్స్ ఐటమ్. నా దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంది, పొలాలు ఉన్నాయి. ఓకే, పొలాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ బాక్స్ ఏమో మనం డ్రైవ్, ఈ పొలాలేమో మన ఆలోచన సార్ పాజిటివ్ థింకింగ్ అని. అయితే చాలా మందికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, బుర్రలో చెడు ఆలోచనలు ఉంటాయి. చెడు ఆలోచనలు ఉంటే వాటిని మనం తీసేయాలి. తీసేయాలంటే ఇప్పుడు ఈ బుర్ర అనే అగ్గిపెట్టలో ఉన్న ఈ పొలాలు, నెగిటివ్ థింకింగ్ అనే పొలాలని నేను దీని మీద ఈ క్లాత్ వేసి తీసేస్తున్నాను. మోటివేషన్ అనే క్లాత్ వేసి తీసేస్తాను. ఎట్లా తీసేసాను. పొలాలు ఎక్కడ ఉన్నాయి? పట్టుకోండి. ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి తీసేసాను, నేను మూసేసాను. నెగిటివ్ ఆలోచన ఎక్కడ ఉన్నాయి? ఒకసారి దొరకండి. అది మళ్ళీ ఇక్కడికే వచ్చినాయి. ఏమీ లేదు, అవునా? నెగిటివ్ ఆలోచనలు బుర్రలో ఉన్నాయి. ఈ మోటివేషన్ అనే ఖర్చు దీని మీద వేశాను. ఈ మోటివేషన్ కానీ ఈ నెగిటివ్ ఆలోచనలు బుర్రలోంచి తీసేసాను. ఇక్కడికి వచ్చేసి ఇది మూసాను, దాంట్లో లేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నెగిటివ్ ఆలోచనలు బుర్రలో ఉంటే తీసేయడం కాదు, పాజిటివ్ ఆలోచనలతో బుర్రని నింపుకోండి. అప్పుడు నెగిటివ్ ఆలోచనలకి బుర్రలో స్థానం ఉండదు, అందుకనే రావు, వాటికి ఠికాణా ఉండదు. అంచేత పాజిటివ్ ఆలోచనలతో మనం బుర్ర నింపుకుంటే నెగిటివ్ ఆలోచనలకే ప్లేస్ ఉంది, కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, మీరు ఈ నెంబర్ వేరే లేకపోతే పెద్ద క్యాలెండర్, పెద్ద అంచెలను క్యాలెండర్ తీసుకుని స్పెట్స్ మీద కింద స్పెల్స్ రాయాలి. రాసి ఈ 10 కార్డులు 3 ఎంటీ కార్డ్స్ ఉంటాయి. ఈ ఎంటీ కార్డ్స్, ఈ కార్డులన్నిటి ఏ ఆర్డర్లో పెట్టుకోవాలో ఆ ఆర్డర్ చెప్తాను, కీవర్డ్. అది మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడైనా నిద్రలో చేసినా కూడా ఈ కార్డు ఉంటే మీరు చేసుకోవచ్చు. 3 8 3 8 7 1 W రాసుకోండి. W అంటే వైట్ కార్డ్, వైట్. మళ్ళీ 3 8 7 1 W. అలా 6 4 2 6 4 2. తర్వాత 2 W అంటే 2 వైట్ కార్డులు కట్టాలి. చివరిలో 10 9 5 10 9 5. ఈ ఆటలో అంటే 3 8 7 1 వైట్, 6 4 2 3 డబల్ వైట్ లో 10 9 5. ఇవి సీరియల్ గా మీరు పెట్టుకోవాలి. సీరియల్ గా పెట్టుకోవాలి. ముందు వైపు మాత్రం 3 రావాలి. 3 వెనకాల ఇవన్నీ వచ్చేవాళ్ళు. ఇలా పెట్టుకోవాలి. మీరు అప్పుడు 1 అంటే ONE అనగానే ఇక్కడ 1 వస్తుంది. ఆ కార్డు తీసేయాలి. ONE 1 3 కార్డులు, ఇక్కడ 1 వస్తుంది. ఇవన్నీ కలిపోతాయి కార్డులు. 1 తీసేయాలి. అలాగే 2 అంటే 3 కార్డులు వెనక్కి వస్తాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి. ఆ తర్వాత 2 తీసేయాలి. 3 అన్ని కార్డులు వెనకాలి. మ్యాజిక్ వచ్చేసి
స్పెల్లింగ్లోని అక్షరాలు వెనక్కి వచ్చేస్తే వచ్చిన అంకె ఏ అంకె అయితే అది తీసి పక్కన పెట్టారు. అది ఓకే, అర్థమైంది కదా? ఈ ఐటమ్ సంబంధించిన బాటమ్ కార్డ్ ఏంటి? బాటమ్ కార్డ్ చెప్పండి. క్వీన్స్. ఇది టాప్ కార్డ్ తీసుకున్నాను. టాప్ కార్డ్ టాప్ కార్డు క్వీన్. ఇది పెట్టేస్తున్నా. దీన్ని స్ప్రెడ్ చేస్తున్నా. సెంటర్ కార్డ్ క్వీన్. అంటే ఈ 3 కార్డులు క్వీన్ అయినా మళ్ళీ ఒకసారి చేస్తాను. బాటమ్ కార్డు క్వీన్. ఇది చూడండి. టాప్ కార్డ్ క్వీన్. సెంటర్ కార్డ్ క్వీన్. చూడండి 1 2 3. అప్పుడు మూడు డిఫరెంట్ ఆశ్చర్యం. 1 2 3. ఇది బాగుందా? చాలా ఇది ఆగండి. హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన ఐటమ్ అన్నమాట. ఇది ఎలాగో చెప్తాను. నా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. 1 నుంచి 10 వరకు అంకెలు ఉన్నాయి. ఆ అంకెల కింద స్పెల్లింగ్ ఉన్నాయి. నేను 1 అంటాను. 1 నుంచి మొదలెడ 1 అనగానే ONE అనాలి మీరు. అప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. 3 కార్డులు వెనక్కి పెట్టేస్తా. ఇక్కడ 1 వస్తుంది. మీకు వస్తుందా? పోయింది 1 వస్తుందా? ఇద్దరండి అమ్మా. ఇద్దరండి. కొట్టి కూడా కై చూడదు. పైనుంచి వచ్చేసి Okay, ready? Are you ready? Yes. Are you ready? Yes. Are you ready? Yes. yes. Okay. 1. One. One వచ్చిందా? I 1 తీసుకో. 2. 2 నీది. 3. Yes. 3 నీకు. 4. 4 నీకు. 5. 5 నీకు. 6. 6 నీకు. 7. 7 నీకు. 8. 8 నీకు. 9. 10. 10 నీకు. కూడా లెక్క తక్కువలేదు. షారుఖ్ ఖాన్ 100 కంటే తక్కువ రావద్దు అన్నట్టుగా ఇక్కడ చూడండి. మనకి మిగిలిన కార్డులు 3 నుంచి